Hello friends, welcome to Units and Measurements Part 2. ఓకే, సో ఈ క్లాస్లో మనము సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ నుంచి చెప్పుకుంటాం. ఓకే, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అలాగే డైమెన్షన్స్ అంటే ఏంటి, సో డైమెన్షన్స్ని ఎలా తెలుసుకుంటాం మనము, ఓకే, డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాస్తాం, ఈ విషయాలు మనం ఇక్కడ తెలుసుకుంటాము. సో అదేవిధంగా కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ కూడా నేర్చుకుంటాం. ఓకే, సో ఫస్ట్ చూడండి, మనకి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే యూనిట్స్ ఏ ఏ పద్ధతుల్లో చెప్తాం, దాన్నే మనం ఇక్కడ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని పిలుస్తాం అనమాట. ఓకే, ఈ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో మనకి ముఖ్యంగా ఎంకేఎస్, సిజిఎస్, ఎఫ్పిఎస్ అండ్ ఎస్ఐ అని చెప్పేసి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, ఎంకేఎస్, సిజిఎస్, ఎఫ్పిఎస్ అండ్ ఎస్ఐ సిస్టమ్స్. ఓకేనా, సో అసలు ఈ ఎంకేఎస్ సిస్టమ్ అంటే ఏంటి, సిజిఎస్ అంటే ఏంటి, ఎఫ్పిఎస్ అంటే ఏంటి, అలాగే ఎస్ఐ సిస్టమ్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుంటే, సో ఇప్పుడు ఈ సిస్టంలో మనము ఏ విధంగా ప్రతి పారామీటర్ని ఇండికేట్ చేస్తాం అనేది తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ మనము ఎంకేఎస్ తీసుకుందాం, అంటే ఎంకేఎస్ పద్ధతి. సో ఎంకేఎస్ పద్ధతిలో మనము లెంగ్త్, మాస్, టైం వీటిని ఎలా చెప్తాము. ఓకే, సో ఇక్కడ మనకి ఎంకేఎస్ అంటే ఏంటి, అసలు ఎంకేఎస్ అంటే ఏంటి, సో ఇక్కడ ప్రతిదీ కూడా ఈ మూడు క్వాంటిటీస్ని ఏదైతే లెంత్ ఉందో, మాస్ ఉందో, టైం ఉందో, ఈ మూడింటిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా, లెంగ్త్ని ఇక్కడ మీటర్స్లో చెప్తాం. ఓకేనా, లెంగ్త్ని మీటర్స్లో చెప్తాం. ఎంకేఎస్ పద్ధతిలో లెంగ్త్ని మీటర్స్లో చెప్తాము. నెక్స్ట్ సిజిఎస్ పద్ధతిలో సెంటీమీటర్స్లో చెప్తాం. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, సిజిఎస్ పద్ధతిలో లెంత్ని సెంటీమీటర్స్లో చెప్తాం. అలాగే ఎఫ్పిఎస్లో ఫుట్, అడుగుల్లో చెప్తాం. ఓకేనండి, ఎఫ్పిఎస్ పద్ధతిలో అడుగుల్లో చెప్తాం అనమాట. సో నెక్స్ట్ మాస్ అంటే ద్రవ్యరాశిని ఎలా చెప్తాం అంటే ఎంకేఎస్ పద్ధతిలో కిలోగ్రామ్స్, కేజీ అని రాస్తాం. సిజిఎస్ పద్ధతిలో గ్రామ్స్ అని రాస్తాం. అలాగే ఎఫ్పిఎస్ పద్ధతిలో పౌండ్స్. ఓకేనా, ఇక కాలం, టైంని ఎలా చెప్తామంటే సెకండ్స్. మూడు సిస్టమ్స్లో కూడా సెకండ్సే. ఓకేనండి, సో ఈ ఎంకేఎస్, సిజిఎస్, ఎఫ్పిఎస్ సిస్టమ్స్ మనకి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి వీటిని అంటే ఎంకేఎస్, సిజిఎస్ సిస్టమ్స్ని మెట్రిక్ సిస్టమ్స్ అంటారు. ఓకేనా, ఈ రెండింటిని ఏమంటామంటే మెట్రిక్ సిస్టమ్స్ అని పిలుస్తాం అన్నమాట, గుర్తుంచుకోండి. అలాగే డెసిమల్ సిస్టమ్ అన్నా కూడా ఈ రెండే. ఓకేనా, మెట్రిక్ సిస్టము లేదా డెసిమల్ సిస్టము, మెట్రిక్ పద్ధతి లేదా డెసిమల్ పద్ధతి అని ఇక్కడ చెప్తాం అనమాట. అండ్ ఈ ఎఫ్పిఎస్ పద్ధతికి మరొక పేరేంటి, ఓకేనా, ఎఫ్పిఎస్ పద్ధతికి మరొక పేరు ఏంటంటే బ్రిటిష్ సిస్టమ్, బ్రిటిష్ పద్ధతి. ఓకేనండి, బ్రిటిష్ సిస్టమ్ అనేది ఎఫ్పిఎస్ సిస్టమ్ అనమాట. ఓకే, ఇక ఎస్ఐ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఇక్కడ ఎస్ఐ సిస్టమ్ అని పిలుస్తాం అనమాట. దిస్ ఈజ్ అ మాడిఫైడ్ వర్షన్ ఆఫ్ ఎంకేఎస్ సిస్టమ్. ఓకేనా, సో ఈ ఎస్ఐ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ ఎస్ఐ సిస్టమ్ అనేది మనకి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే ఒక కాన్ఫరెన్స్లో జెనీవాలో జరిగిందండి. ఇది 1960లో. ఎప్పుడు 1960లో జెనీవాలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేటటువంటి ఒక కాన్ఫరెన్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే దీని యొక్క ప్రపోజల్ వచ్చింది, దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఇస్ అ మాడిఫైడ్ వర్షన్ ఆఫ్ ఎంకేఎస్ సిస్టమ్. కాబట్టి మ్యాక్సిమం మనకి ఎంకేఎస్లో ఉండేటటువంటివి ఇక్కడ మనకి ఈ ఎస్ఐలో ఉంటాయన్నమాట. దిస్ ఇస్ అ మాడిఫైడ్ వర్షన్ ఆఫ్ ఎంకేఎస్ సిస్టమ్. ఓకేనా, సో మనకి ఈ ప్రైమరీ క్వాంటిటీస్ అయినటువంటివి, బేసిక్ ప్రైమరీ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నాయి, ముఖ్యమైనటువంటివి 7 ఉన్నాయని చెప్పాం. ఏంటది, లెంత్, మాస్, టైము, ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ల్యూమినస్ ఇంటెన్సిటీ. సో ఇవి మీకు ఉన్నాయని చెప్పాం ప్రీవియస్ క్లాస్లో. ఓకేనా, సో ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ని ఏ విధంగా చెప్తారు, ఎలక్ట్రిక్ కరెంట్ని
ఏ విధంగా చెప్తారంటే యాంపియర్స్. ఓకేనా, ఎస్ఐ సిస్టంలో దీనికి సంబంధించి ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా, ఎలక్ట్రిక్ కరెంట్ని యాంపియర్స్. ఓకేనండి. నెక్స్ట్ టెంపరేచర్ కెల్విన్ అంటారండి. తెలుగు మీడియం అయినా కానీ సో ఇవే. ఓకేనా, ప్రమాణాలు ఏం మారవు కాబట్టి తెలుగు మీడియం అయినా ఇదేనండి, కెల్విన్, యాంపియర్. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే పదార్థ పరిమాణం. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ పదార్థ పరిమాణాన్ని ఏమని చెప్తామంటే మోల్. నెక్స్ట్ ల్యూమినస్ ఇంటెన్సిటీ, దీన్ని ఏమని చెప్తాము అంటే క్యాండెలా. ఓకేనా, క్యాండెలా. ఓకే, ఈ మూడు గుర్తుంచుకోండి, మీటర్స్, కేజెస్, సెకండ్స్. తర్వాత ఎలక్ట్రిక్ కరెంట్కి వచ్చేసరికి యాంపియర్స్ ప్రమాణాలు, టెంపరేచర్కి వచ్చేసరికి కెల్విన్, అలాగే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్కి మోల్, నెక్స్ట్ ల్యూమినస్ ఇంటెన్సిటీకి క్యాండెలా. ఇవి ముఖ్యమైనటువంటివి. ఇక ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వీటిలో యాక్చువల్గా ఇంకొన్ని డెఫినేషన్స్ అలాగే ముఖ్యమైనటువంటి క్వాంటిటీస్కి ఏ విధంగా మనము ఈ యూనిట్స్ని రాయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దామండి. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనము ఏరియా గురించి చెప్పుకున్నాం. ఏరియా అంటే వైశాల్యము, వైశాల్యం ఏ విధంగా వస్తుంది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో పొడవు ఇంటూ వెడల్పు. ఓకేనా, రెండింటిని మనము లెంత్లో చెప్తాం కాబట్టి ఎల్ స్క్వేర్ అండి. ఓకేనా, సో ఇక్కడ మనం రాసుకునేది లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అని రాస్తాము. సో అక్కడ మనము యాక్చువల్గా తీసుకునేటప్పుడు డైమెన్షనల్లో ఎల్ స్క్వేర్ అని తీసుకుంటాము. సో లెంగ్త్ని మీటర్స్లో చెప్తాం కాబట్టి మీటర్ స్క్వేర్ అనేది ఎస్ఐ యూనిట్. ముఖ్యమైన క్వాంటిటీస్కి ఎస్ఐ యూనిట్స్ ఇక్కడ రాస్తున్నా, అంటే క్వాంటిటీ, ఫార్ములా, ఎస్ఐ యూనిట్. ఓకేనా, క్వాంటిటీ, ఫార్ములా, ఎస్ఐ యూనిట్ గుర్తుంచుకోండి. ఓకేనా, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చతురస్ర వైశాల్యం. సో ఆల్రెడీ ఇక్కడ మనము చెప్పుకున్నది దీర్ఘచతురస్ర వైశాల్యం. సో అదే చతుర్భుజానికి లేదా చతురస్రానికి తీసుకుంటే ఇక్కడ సైడ్ స్క్వేర్, భుజము స్క్వేర్ అనమాట. కాబట్టి ఇది కూడా మీటర్ స్క్వేర్. జనరల్గా యూనిట్స్ తీసుకుంటే రెండింటికి మీటర్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ సాంద్రత, డెన్సిటీ. ఓకేనా, డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్, అంటే ద్రవ్యరాశి బై వాల్యూమ్ అంటే ఘన పరిమాణం. ద్రవ్యరాశికి ఘన పరిమాణానికి ఉండే రేషియోని ఏమంటామంటే ఇక్కడ మనము సాంద్రత అని చెప్తామండి. ఓకేనా, ద్రవ్యరాశికి ఘన పరిమాణానికి మధ్య ఉండే రేషియో లేదా మాస్ బై వాల్యూమ్. సో ద్రవ్యరాశి మాస్ని ఎలా చెప్తాం, కేజెస్లో చెప్తాం. సో ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం చూడండి, మాస్ ద్రవ్యరాశి కేజెస్. ఓకేనా, సో కేజీ. ఓకే, ఇక వాల్యూమ్, వాల్యూమ్ అంటే లెంగ్త్, బ్రెడ్త్, హైట్. ఓకేనా, మూడు లెంగ్త్లే అంటే చెప్పేది ఎల్లో చెప్తాం, అంటే మీటర్స్లో చెప్తాం కాబట్టి ఎల్ క్యూబ్. ఓకేనా, అంటే కేజీ బై ఎల్ క్యూబ్. సో ఇది మనము లవంలో రాసుకోవాలంటే కేజీ మీటర్ క్యూబ్ ఇన్వర్స్. నెక్స్ట్ త్వరణం. త్వరణం అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. ఓకేనా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. కాబట్టి టైంని సెకండ్స్లో చెప్తాం. ఓకే, అలాగే వెలాసిటీ, వెలాసిటీ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. సో వెలాసిటీ ఈజ్ ఇన్ మీటర్స్ పర్ సెకండ్ అండ్ దట్ ఈజ్ అ రేషియో టు టైం. ఓకే, అంటే విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి అది కూడా అక్కడ మనకి సెకండ్స్లోనే చెప్తాం కాబట్టి మీటర్స్ పర్ సెకండ్ బై సెకండ్. సో దీన్ని తీసుకుంటే మీటర్స్ బై సెకండ్ ఇంటూ 1/సెకండ్ అని వస్తుంది. సో మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో త్వరణానికి మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అని రాస్తాం అనమాట. ఓకేనా, త్వరణానికి మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అని మనం ఫార్ములాని రాస్తాం. అది ఎస్ఐ యూనిట్. ఈ విధంగా మీటర్స్ పర్ సెకండ్ ఇలా డెరైవ్ చేసుకోవచ్చు. ఇది ఫార్ములా అనమాట, గుర్తుంచుకోండి. మీకు ఇవి గుర్తుంటే ఇవి ఈజీగా రాయొచ్చు, తెలియకపోయినా వీటిని కనుక్కోవచ్చు. ఫస్ట్ అసలు ఇది ఏంటనేది తెలియాలి. ఓకే, ఈ ఫార్ములా గుర్తుంటే ఈజీగా మనం దీన్ని కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రెజర్. ప్రెజర్ అంటే ఫోర్స్ పర్ ఏరియా. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఒక ఉపరితలం మీద ఎంత ఒత్తిడి మనం అప్లై చేస్తున్నామో దాన్నే ఇక్కడ ప్రెజర్ అని చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు మీద నేను ఈ మీకు కనిపిస్తున్నటువంటి ఈ మార్కర్ తోటి
ఇలా నేను ప్రెషర్ అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు దీనికి ఒక మెజర్మెంట్ ఉంటుంది, అంటే ఎంత ఒత్తిడి నేను దీని మీద చేస్తున్నాను, అంటే ఫోర్స్ నేను ఇటువైపుకి నెడుతున్నాను దీన్ని, లేదా నా చేతితో దీని మీద నేను ప్రెషర్ అప్లై చేస్తున్నాను. ఓకే, సో ఫోర్స్ పర్ పర్టిక్యులర్ ఏరియా. ఓకే, ఈ రెండింటి మధ్య ఉండే రేషియో అనమాట. ఫోర్స్ పర్ అ పర్టిక్యులర్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ ప్రెషర్. ఓకేనా, కాబట్టి ఫోర్స్ ఈజ్ ఇన్ న్యూటన్స్. ఎస్ఐ యూనిట్స్ మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ. సిజిఎస్ అయితే మళ్ళీ డైన్స్ అని చెప్తాం. ఓకేనా, ఎస్ఐ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్ఐ యూనిట్ ఏంటంటే ఫోర్స్కి న్యూటన్స్. మరి ఏరియాకి మీటర్ స్క్వేర్. ఓకేనా, ఏరియాకి మీటర్ స్క్వేర్. ఓకే, ఇదిగో మీటర్ స్క్వేర్. ఓకేనా, న్యూటన్ అనేది ఫోర్స్కి. సో ఫోర్స్ పర్ ఏరియా కాబట్టి ఇక్కడ ఫోర్స్ అంటే న్యూటన్స్, ఏరియా అంటే మీటర్ స్క్వేర్ కాబట్టి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని రాయొచ్చు, లేదా న్యూటన్ మీటర్ స్క్వేర్ ఇన్వర్స్ అని రాయొచ్చు. ఇన్వర్స్లో న్యూటన్ మీటర్ స్క్వేర్ అని రాయొచ్చు, మీటర్ స్క్వేర్కి ఇన్వర్స్లో వేయచ్చు. ఓకే, సో ఈ విధంగా. అండ్ ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి అంటే అయస్కాంత క్షేత్రం అండి. ఓకేనా, అయస్కాంత క్షేత్రం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద ఫోర్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇప్పుడు ఈ ఫోర్స్కి ఫార్ములా ఏంటి, న్యూటన్స్లో చెప్తాం ఫోర్స్ని. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్, డిస్ప్లేస్మెంట్. ఎలక్ట్రిక్ కరెంట్ని యాంపియర్, డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఇన్ మీటర్స్, కాబట్టి న్యూటన్ యాంపియర్ మీటర్. ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ గురించి. ఓకేనా, అంటే ఒక యూనిట్ని ఇంకొక యూనిట్లో కన్వర్ట్ చేస్తే, అంటే మారిస్తే మనము ఎలా రాస్తాం అనేది చెప్తాను. సో మ్యాక్సిమం ఇది చాలామందికి తెలిసిన కన్వర్షనే. అయితే మీకు ఇందులో తెలియని ఏమైనా కొన్ని పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైశాల్యంలో లాంటివి కానీ, లేకపోతే సో ఇక్కడ పాయింట్స్ని ఇంచెస్లోకి కన్వర్ట్ చేసినప్పుడు, అంటే 10 mm ఉందనుకోండి, సో దాన్ని 1 సెంటీమీటర్ అంటాం, అలాగే ఇంచెస్లో చెప్పినప్పుడు ఎంత. ఓకే, ఇలా చిన్న చిన్న పాయింట్స్ జస్ట్ మీరు గుర్తుంచుకోండి, కొంచెం ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని ఇది కూడా మీకు ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఓకేనా, సో కన్వర్షన్ ఆఫ్ యూనిట్ అంటే ఆల్రెడీ మనకి తెలిసిన ఒక యూనిట్ నుంచి చిన్న యూనిట్కి, అంటే చిన్న ప్రమాణానికి మార్చడము, లేదా చిన్న ప్రమాణాన్ని పెద్ద ప్రమాణాల్లో చెప్పేటప్పుడు ఎలా మారుస్తాము, దాన్ని కన్వర్షన్ అంటారు. సో ఇందులో ముఖ్యమైనటువంటి వాటిని తీసుకుంటే మాస్, ద్రవ్యరాశికి సంబంధించి తీసుకుంటే ఫస్ట్ 10 మిల్లీగ్రాములు 10 mg 1 గ్రామ్. ఓకే, అలాగే 1000 grams 1 kg. ఓకే, నెక్స్ట్ 100 kgsని 1 క్వింటా అని చెప్తాం. ఒక క్వింటా అంటే 100 kgs అనమాట. నెక్స్ట్ 1000 kgs అయితే 1 టన్ను. ఓకేనా, 1000 kgs అయితే 1 టన్ను అని చెప్తాం. నెక్స్ట్ పొడవు, లెంత్కి సంబంధించి చూసుకుంటే సేమ్ 10 mm అంటే 1 సెంటీమీటర్ లేదా 0.394 ఇంచెస్. సో ఇవి గుర్తుంచుకోండి, ఒకవేళ మనకి అడిగితే బిట్స్ ఎలా అడగవచ్చు. జనరల్గా తెలిసిన మనకి అడగరు, సో ఈ టైప్ తక్కువ అడుగుతారు. సో ఇక్కడ ఇటువంటి అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 100 సెంటీమీటర్స్ అంటే 1 మీటర్. సో 39.4 ఇంచెస్ అంటే 39.4 ఇంచెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ 1000 మీటర్స్ 1 కిలోమీటర్. ఇక వైశాల్యానికి అంటే చదరపు వైశాల్యానికి, చదరపు వైశాల్యం గురించి మాట్లాడితే ఇక్కడ 4046 స్క్వేర్ మీటర్స్. ఓకేనా, స్క్వేర్ మీటర్స్ అంటే సో ఇటు కూడా, ఇటు 1 మీటర్, ఇటు 1 మీటరు. సో ఇలా ఎటు చూసినా ఇది 1 మీటర్ చదరపు వైశాల్యం అంటాం, అంటే చదరపు వైశాల్యం. సో ఇదంతా 1 మీటర్ అనమాట, 1 స్క్వేర్ మీటర్. సో ఇటువంటివి 4046 స్క్వేర్ మీటర్స్ ఉంటే 1 ఏకర్ అని చెప్తాం దాన్ని, 1 ఎకరం. నెక్స్ట్ 100 హెక్టార్స్ అంటే 1 స్క్వేర్ కిలోమీటర్ అనమాట. ఓకే, 100 హెక్టార్స్ అంటే 1 స్క్వేర్ కిలోమీటర్. సో ఇది బేసిక్ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటిది. సో ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఉపయోగపడతాయని చెప్పేసి మీకు ఇవి ఇక్కడ రిమైండ్ చేస్తున్నాను, ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం ముఖ్యంగా చెప్పుకోబోయేది, సో నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏంటో చూద్దామండి. సో డైమెన్షనల్ ఫార్ములా అనేది మనకి ఎగ్జామినేషన్స్లో ఒక్కొక్క క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు అనమాట. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఏరియా, లేకపోతే డైమెన్షనల్ ఫార్ములా ఫర్ టైం, ఇలాగేంటంటే ఏదో ఒక డెరైవ్డ్ క్వాంటిటీ ఇచ్చి దానికి డైమెన్షనల్ ఫార్ములా ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు. అసలు డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ తీసుకుంటే ఆ ఫిజికల్ క్వాంటిటీ అనేది ప్రాథమికమైనది అయి ఉండొచ్చు, ఉత్పన్నమైనటువంటి రాశి అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. అంటే బేస్ క్వాంటిటీ అయి ఉండొచ్చు, డిరైవ్డ్ క్వాంటిటీ అయి ఉండొచ్చు. దానికి సంబంధించిన యూనిట్స్ని
ఫండమెంటల్ క్వాంటిటీలో చూపించే విధానం అనమాట. ఫండమెంటల్ క్వాంటిటీ యూనిట్స్ అంటే ఏంటంటే మనకి ఫండమెంటల్ క్వాంటిటీ అంటే మాస్, లెంగ్త్, టైము. అలాగే మిగిలినటువంటివి ఏంటి, ల్యూమినస్ ఇంటెన్సిటీ, అలాగే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, పవరు, ఇవి ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఫండమెంటల్ క్వాంటిటీస్. సో వీటిలో మాస్, లెంగ్త్, టైము అనే మూడింటిని తీసుకొని ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ ద్వారా ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ని రిప్రజెంట్ చేసే విధానాన్ని ఏమంటామంటే డైమెన్షనల్ ఫార్ములా అని చెప్తాం అనమాట. ఓకే, సో వీటిని మాస్కి ఎం అని, లెంగ్త్కి ఎల్ అని, టైంకి టీ అని ఈ విధంగా తీసుకున్నట్లయితే బేసిక్ ఫండమెంటల్ క్వాంటిటీలో వీటి యొక్క పవర్స్ తోటి ఇలా ఎంఎల్టీ అనే విధానంలో రిప్రజెంట్ చేస్తాం అనమాట. అర్థమవుతుందా? ఎంఎల్టీ, పవర్స్ ఆఫ్ ఎంఎల్టీ అనే విధానంలో మనము డైమెన్షనల్ ఫార్ములాని రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? అయితే ఈ డైమెన్షనల్ ఫార్ములాలో మ్యాగ్నిట్యూడ్స్ కన్సిడర్ చేసుకోబడవు. ఓకేనా? మ్యాగ్నిట్యూడ్ అనేది కన్సిడర్ చేసుకోబడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుంటే దాని యొక్క లెంగ్త్ 10 మీటర్స్ అలాగే 100 మీటర్స్ ఉందనుకుందాం. ఏదో ఒక మెటీరియల్ తీసుకున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్, లేకపోతే ఏదో ఒక లెంత్ అనేది కన్సిడర్ చేసుకుంటే 10 మీటర్స్ లెంగ్త్ ఉంది. ఓకే, అలాగే 100 మీటర్స్ లెంగ్త్ ఉంది. ఇక్కడ లెంగ్త్ని మనం ఓన్లీ ఎల్తో మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. అర్థమవుతుందండి? ఓన్లీ ఎల్తో మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. సో ఐదర్ 10 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000 మీటర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇదేంటి, ప్రైమరీ క్వాంటిటీలో లెంగ్త్ కాబట్టి ఎల్ అని రిప్రజెంట్ చేస్తాం ఒకే లెటర్ తోటి. ఓకేనా? అలాగే వెయిట్ తీసుకుంటే 1 kg అయినా 100 kgలైనా ఈ రెండింటిని మాస్ కాబట్టి ఎం అనే టర్మ్ తోటే డినోట్ చేస్తాం. అలాగే టైము, సెకండ్స్, దీన్ని టీతో డినోట్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఒక క్వాంటిటీ తీసుకొని దానికి డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలో చూద్దాం. సింపుల్ బేసిక్ ఏంటంటే ఏరియాని తీసుకుందాం. ఓకేనా? ఏరియాకి డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలో చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనకు డైమెన్షనల్ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడానికి, మీరు ఐడెంటిఫై చేయడానికి అందులో ఈ 3 టర్మ్స్ ఉంటాయి, ఎంఓ, ఎల్, టీ అనే 3 ఉంటాయి అన్నమాట. ఓకేనా? డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏరియా. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఏరియాకి పొడవు ఇంటూ వెడల్పు, అవునా? పొడవు ఇంటూ వెడల్పు అనేది మనం బేసిక్గా రాసేటటువంటి సూత్రం, అవునా? ఇప్పుడు పొడవుని ఎలా రిప్రజెంట్ చేస్తామండి? లెంగ్త్లో రిప్రజెంట్ చేస్తాం ప్రైమరీ క్వాంటిటీస్లో. ఓకేనా? ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ? డైమెన్షనల్ ఫార్ములా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ప్రైమరీ క్వాంటిటీలో పొడవుని ఎల్తో రిప్రజెంట్ చేస్తాము, మీటర్స్లో చెప్పము, ఇక్కడ వీటితో చెప్తాం, గుర్తుంచుకోండి. అలాగే వెడల్పు కూడా మరి లెంత్కి సంబంధించిందే కదా, ఇప్పుడు దాన్ని కూడా మనము ఎల్ తోటే రిప్రజెంట్ చేస్తాం కదా. ఓకేనా? అంటే ఎల్ ఇంటూ ఎల్, ఎల్ స్క్వేర్ అంటే ఎల్ పవర్ 2. ఓకేనా? మరి దీనికి మాస్ ఏమైనా ఉందా? ఏరియా అనే దానికి ఇక్కడ మాస్ అనే టర్మ్ ఎక్కడైనా కన్సిడర్ చేసుకుంటున్నామా? లేదు. కాబట్టి ఎం పవర్ 0. ఓకేనా? అలాగే టైం, టైం అనే పదాన్ని ఎక్కడన్నా కన్సిడర్ చేసుకున్నామా? ఏరియాలో టైం అనేటటువంటిది లేదు కదా, కాబట్టి టీ పవర్ 0. సో ఇది దేనికి సంబంధించిందండి? ఇప్పుడు వైశాల్యం. ఓకేనా? ఎల్ స్క్వేర్, ఎం పవర్ 0, టీ పవర్ 0 అంటే ఇది వైశాల్యం, ఏరియాకి సంబంధించింది అనమాట. ఓకేనా? సో సింపుల్గా మనం ఎల్ స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే ఈ 2 టర్మ్స్ లేవు కాబట్టి. ఒకవేళ రిప్రజెంట్ చేస్తే ఇలా రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో వైశాల్యానికి ఎలా రాసాము? అదే ఘన పరిమాణానికి తీసుకుంటే, వాల్యూమ్కి తీసుకుంటే ఏమొస్తుంది? స్క్వేర్ ప్లేస్లో క్యూబ్ వస్తుంది. ఓకేనా? స్క్వేర్ ప్లేస్లో క్యూబ్ వస్తుంది. మరి ఇప్పుడు స్పీడ్కి లేదా వెలాసిటీకి చూద్దాం. ఓకేనా?
వెలాసిటీకి చూద్దాం ఫస్ట్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ కదా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ వెలాసిటీ. కాబట్టి వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా. డిస్ప్లేస్మెంట్ అంటే మనకి అది లెంత్లో చెప్తాం, రైట్. ఎందుకు? అది కొంత దూరం కాబట్టి డిస్ప్లేస్మెంట్, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ అయినటువంటిది, చేంజ్ అయినటువంటిది ఎలా అయినా చెప్పొచ్చు. సో దాన్ని ఎల్తో రిప్రజెంట్ చేస్తాము. రేట్ ఆఫ్ చేంజ్ అన్నాం కాబట్టి డినామినేటర్లో రేట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్. ఓకే, రేట్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైమ్, టైంతో చెప్తున్నాం కాబట్టి, కాలంతో చెప్తున్నాం కాబట్టి టీని డినామినేటర్లో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ, అంటే వేగం ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి లెంగ్త్ ఉంది, టైం ఉంది. మాస్ అనే టర్మ్ ఇక్కడ ఈ ఫార్ములాలో మాస్ అనే టర్మ్ లేదు. ఓకేనా, మాస్ అనే టర్మ్ ఇక్కడ లేదు కాబట్టి m పవర్ 0. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, m పవర్ 0, l పవర్ 1. ఓకేనా. t పవర్ -1, జస్ట్ దీన్ని ఈ పైన రాసుకోవాలంటే t పవర్ -1 అని ఇన్వర్స్లో రాసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, వెలాసిటీకి. ఓకే, m పవర్ 0, l పవర్ 1, t పవర్ -1, లేదా l పవర్ 1 ఉన్నా లేకపోయినా l t పవర్ -1 అన్నా ఒకటే. ఓకేనా. m పవర్ 0, l t పవర్ -1 ఎలా రాసినా ఒకటేనండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం, ప్రెషర్, పీడనం. ఓకేనా, ప్రెషర్ గురించి చూద్దాం. ప్రెషర్ ఓకే, ప్రెషర్ అంటే మనకి ఫస్ట్ ఏదైనా ఒక దానికి మీరు డైమెన్షనల్ ఫార్ములా రాయాలి అంటే దానికి ముందు ఫార్ములా తెలియాలి మీకు. నిన్న ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాను, ప్రెషర్ని ఏ విధంగా ఫార్ములా ద్వారా మనం రిప్రజెంట్ చేస్తాము, దాని ఫార్ములా ఎలా ఉంటుంది, దానికి యూనిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇలా మీకు చెప్పుకుంటూ వచ్చా. సో ఆ విధంగా ఏంటంటే ప్రతి దానికి తెలియాలి. ఇప్పుడు ప్రెషర్ ఉందనుకోండి, సో ప్రెషర్ ఏంటి, ఫోర్స్ పర్ ఏరియా అని మీకు తెలిసి ఉండాలి, అప్పుడే మీరు డైమెన్షనల్ ఫార్ములా రాయగలుగుతారు. ఫోర్స్ పర్ ఏరియా అని మీకు తెలియలేదు అనుకోండి ఈ ప్రెషర్కి, అప్పుడు డైమెన్షనల్ ఫార్ములా రాయడం కష్టం. ఎందుకంటే ఫోర్స్ పర్ ఏరియా అంటే ఫోర్స్కి ఏ విధంగా ఉంటుంది, ఏరియాకి ఏ విధంగా ఉంటుంది మీకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి ప్రెషర్కి మీరు డైమెన్షనల్ ఫార్ములా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమవుతుందా చెప్పేది? రైట్. సో ఇప్పుడు ప్రెషర్ తీసుకుంటే ఫోర్స్ అంటే బలము. సో ఫోర్స్ F పర్ ఏరియా. ఓకేనా, ఏరియా F/A. ఓకేనా. సో ఇప్పుడు ఫోర్స్కి ఏ విధంగా రాస్తాము, F ఈక్వల్ టు MA అనేది గుర్తుందా మీకు? ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఓకేనా. చూడండి ఒకదానికొకటి ఎలా లింక్ అప్ అవుతున్నాయి. F ఈక్వల్ టు MA కదా. సో F ఈక్వల్ టు MA అనేది మనకు గుర్తుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ దీనికి మనం డైమెన్షనల్ ఫార్ములా సాల్వ్ చేసుకొని ఏరియాకి ఆల్రెడీ L² అనేది మనకు తెలుసు కాబట్టి సో మనము ఈ విధంగా దీన్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూద్దాం, ఫస్ట్ Fకి చూద్దాం, అంటే ఫోర్స్కి చూద్దాం. సో ఫోర్స్కి తీసుకుంటే M మాస్. ఓకేనా, మాస్. నెక్స్ట్ యాక్సిలరేషన్కి కావాలి. యాక్సిలరేషన్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఓకే, సో వెలాసిటీ ఆల్రెడీ మనం ఇక్కడ సాల్వ్ చేసి చూసుకున్నాం కదా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఫస్ట్ నేను మీకు 1 by 1 స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను. సో ఇది వెలాసిటీకి రేట్ ఆఫ్ చేంజ్ అనమాట, ఇది మేజర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనము డైమెన్షనల్ ఫార్ములాలో రాసి చూద్దాం. M V ప్లేస్లో ఏం రాయాలి ఇక్కడ, L t పవర్ -1, L t పవర్ -1 బై T. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఈ టీని పైకి తీసుకొచ్చాం అనుకోండి, M L t పవర్ -2. ఓకేనండి. సో ఇప్పుడు డివైడెడ్ బై ఏరియా. ఓకే, ఈ టోటల్ టర్మ్కి డివైడెడ్ బై ఏరియా. ఏరియా అంటే ఏంటి, L² అని. ఓకేనా. కాబట్టి M
ఎల్ టీ పవర్ మైనస్ 2 డివైడెడ్ బై ఎల్ స్క్వేర్. ఓకేనా? సో ఈ ఎల్ స్క్వేర్లో ఈ విధంగా క్యాన్సిల్ చేస్తే ఎంటీ పవర్ మైనస్ 2 బై ఎల్ ఉంటుంది. ఓకేనా? ఎంటీ పవర్ మైనస్ 2 బై ఎల్ ఉంటుంది. సో ఈ ఎల్ని మనము సింగిల్ టర్మ్లో అంటే పైకి తీసుకొస్తే ఏమవుతుంది? ఎం ఎల్ పవర్ మైనస్ 1 టీ పవర్ మైనస్ 2 అవుతుంది. దిస్ ఈజ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెషర్. ఓకేనండి? ఎం ఎల్ పవర్ మైనస్ 1 టీ పవర్ మైనస్ 2. ఓకే. సో ఇక్కడ మనకి ప్రెజర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కావాలి అనుకుంటే ఫస్ట్ చేసిన పని ఏంటి? అసలు ప్రెజర్ యొక్క ఫార్ములా తెలియాలి. ఎఫ్ బై ఏ అంటే ఫోర్స్ పర్ ఏరియా అని. ఓకే. సో ఫోర్స్ పర్ ఏరియా అని తెలిస్తే అంటే ఫోర్స్కి ఏంటి? ఎంఏ. ఓకే. సో మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మళ్ళీ యాక్సిలరేషన్ అంటే వేగము బై కాలము. కాబట్టి సో అక్కడి నుంచి మనం ప్రతిదీ ఇక్కడ ప్రతిక్షేపించుకుంటూ వస్తే మనకి ఫైనల్గా ఈ డైమెన్షనల్ ఫార్ములా వచ్చింది. చాలా సింపుల్. ఓకేనా? సో అయితే మీకు బేసిక్స్ నుంచి జస్ట్ ఈ డైమెన్షనల్ ఫార్ములా ఈజీగా రాయాలంటే ఫస్ట్ మీకు ఆ బేసిక్స్ తెలియాలి. ప్రీవియస్ క్లాసెస్లో మీకు చెప్పాను కదా. సో ఆ బేసిక్స్ తెలిస్తే చాలా ఈజీగా డైమెన్షనల్ ఫార్ములాస్ రాయొచ్చు అనమాట. ఓకేనండి? సో ఈ విధంగా మీకు ఫస్ట్ దేనికైనా సరే డైమెన్షనల్ ఫార్ములా మీరు రాయాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు దాని యొక్క ఫార్ములా తెలియాలి. అంటే ఈ విధంగా. సో ఇలా తెలిసినప్పుడు ప్రతి టర్మ్లో ఉండేటటువంటి మిగిలినటువంటి టర్మ్స్కి మీకు ఫార్ములాస్ ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు మీరు వాటిని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. బేస్ ఫార్ములాలో మిగిలిన వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? సో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళి సాల్వ్ చేసినట్లయితే థర్డ్ స్టెప్ ప్రకారం మీకు ఫైనల్గా డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది. చాలా చాలా ఈజీ. సో ఇప్పుడు కొన్నింటికి డైమెన్షనల్ ఫార్ములాస్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు ఒక చిన్న నోట్ ఇస్తాను. సో అవి చాలా ముఖ్యమైనటువంటివండి. ఓకే. మీరు అవి గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్స్లో ఉపయోగపడతాయి. సో అవి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఒక డైమెన్షనల్ ఫార్ములా ఎలా తీసుకొస్తాం అనేది చెప్పాను. సో అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్వర్డ్ పెట్టి ప్లే చేసి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఒక లిస్ట్ ఇస్తాను. సో అవి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? చూడండి. సో ఫస్ట్ డైమెన్షనల్ ఫార్ములాస్ మనము రాశాను. సో ఇక్కడ కొన్నింటికి సో ఆల్రెడీ ఇందులో కొన్ని మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్. మిగిలినటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. మనకి వీటిలో ముఖ్యంగా ఈ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అనేది బిట్స్ రూపంలో ఇచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ చాలాసార్లు ఎగ్జామినేషన్స్లో ఇచ్చాడు. అలాగే వర్క్కి, ఫోర్స్కి ఇచ్చాడు. ఓకే. సో చిన్న చిన్న ఎగ్జామ్స్ అయితే మనకి ఏరియా, వాల్యూమ్ ఇటువంటి కూడా అడుగుతుంటాడు. ఓకే. సో కనీసం ఇవైనా మనకి గుర్తుండి తీరాలి. అయితే ఫస్ట్ ఆల్రెడీ మనము చెప్పుకున్న దాని ప్రకారం ఫస్ట్ ఏరియాకి తీసుకుంటే సో ఇది ఎల్ స్క్వేర్ అని మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఇంకొకటి డైమెన్షనల్ ఫార్ములాని ఇండికేట్ చేసేటప్పుడు ఎప్పుడు సరే సో ఈ విధంగా బ్రాకెట్స్ ఇలా రిప్రజెంట్ చేయాలన్నమాట. సో ఇలా రిప్రజెంట్ చేస్తే డైమెన్షనల్ ఫార్ములా. ఓకే. సో ఖచ్చితంగా డైమెన్షనల్ ఫార్ములాని రిప్రజెంట్ చేసేటప్పుడు సో ఈ విధంగా క్లోజ్డ్ బ్రాకెట్స్ అనేవి ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏరియాకి ఆల్రెడీ మీకు తెలుసు, ఎం పవర్ 0 ఎల్ స్క్వేర్ టీ పవర్ 0. ఓకేనా? సో వాల్యూమ్కి ఎల్ క్యూబ్ వస్తుంది. సో ఇక్కడ జీరోస్ పెట్టాను. సో ఒక్కొక్కసారి ఇవి తీసేసినా పర్లేదు, జస్ట్ ఇలా ఎల్ క్యూబ్ అని ఉంచేసినా పర్వాలేదు. ఓకేనా? మీకు అక్కడ ఇచ్చే ఆప్షన్స్ని బట్టి ఒకవేళ రిప్రజెంట్ చేసేటప్పుడు ఎంటీ కూడా ఇండికేట్ చేసి ఉంచాడు అనుకోండి, సో పైన పవర్ జీరోస్ ఉన్నాయో లేదో చూసుకోండి. లేదు అనుకోండి డైరెక్ట్ ఎల్ క్యూబ్ ఉన్నది మీకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వెలాసిటీ. వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. సో అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే దూరం, లెంత్. ఓకేనా? ఎల్ రేట్ ఆఫ్ చేంజ్ కాబట్టి టైం టీ. సో టైం ఇక్కడ ఉంది. ఓకేనా? సో ఎల్ బై టీ కాబట్టి ఎల్ టీ ఇన్వర్స్. ఓకేనా? సో ఇది ఎల్ టీ ఇన్వర్స్ ఇక్కడ మనకి డైమెన్షనల్ ఫార్ములా ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. సో ఆల్రెడీ మనకి వెలాసిటీ ఫార్ములా తెలిసింది, డైమెన్షనల్ ఫార్ములా చూడండి. ఇది వెలాసిటీ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కాబట్టి దీనికి ఇంకొక టీని డినామినేషన్లో వేస్తే మనకి యాక్సిలరేషన్ ఫార్ములా వచ్చేస్తుంది. ఓకేనా? సో దీనికి డినామినేషన్ ఇంకో టీ వేస్తే మనకి ఫైనల్గా ఎలా రాస్తాం దీన్ని? ఈ టీ పైకి పంపిస్తే
LT⁻² అవుతుంది. ఓకేనా, యాక్సిలరేషన్కి ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ ఫోర్స్ అంటే బలము దీన్ని ఏ విధంగా రాస్తాం? F=ma, మాస్ ఇంటూ యాక్సిలరేషన్, ద్రవ్యరాశి ఇంటూ త్వరణం. ఓకేనా, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ F=ma. ఓకేనా, సో F=ma కాబట్టి మాస్కి m అని రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ యాక్సిలరేషన్ అంటే ఏంటి? LT⁻². ఓకేనా, LT⁻². ఓకేనండి, MLT⁻². సో ఈ విధంగా మనము ఫోర్స్ని రిప్రజెంట్ చేస్తాం. సో అర్థమవుతుందా డైమెన్షనల్ ఫార్ములాస్ ఎంత సింపుల్? ఒకటి తెలిస్తే దాన్ని బట్టి మిగిలినవి ఈజీగా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వర్క్ గురించి చూద్దాం. వర్క్ FS, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకేనా, FS వర్క్ని ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని చెప్తాం, పని. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఫోర్స్కి ఆల్రెడీ మనం ఇక్కడ రాసాం MLT⁻². ఇదిగోండి, డిస్ప్లేస్మెంట్ ఏంటి? L, ఎందుకంటే అది డిస్టెన్స్ లెంత్లో చెప్తాం కాబట్టి L. సో ఈ Lని ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే ML⁻²T⁻². ఓకేనా, ML⁻²T⁻². సో అదే ఇక్కడ రాశాను. ఓకే, సో ఈ విధంగా వర్క్కి డైమెన్షనల్ ఫార్ములా. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీకి తీసుకుంటే 12mv². ఓకేనా, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీని గతిశక్తి అంటాము, పొటెన్షియల్ ఎనర్జీని స్థితిశక్తి అంటాం. ఓకేనా, గతిశక్తి, కైనెటిక్ ఎనర్జీ, స్థితిశక్తి, పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ గతిశక్తికి ఫార్ములా 12mv². ఓకే, సో హాఫ్ అనే దానికి మనం డైమెన్షనల్ ఫార్ములాలు ఇండికేట్ చేయము, ఎంకి ఇలాగా ఎంతో రిప్రజెంట్ చేస్తాం మాస్ కాబట్టి. నెక్స్ట్ v². సో v అంటే మనకు ఆల్రెడీ తెలుసు వెలాసిటీ, సో L/T కాబట్టి L/T². ఓకేనా, సో v అంటే L/T కాబట్టి L/T². సో దీన్ని సాల్వ్ చేస్తే ML²T⁻². ఓకేనా, ML²T⁻². ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ అండి. పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్థితిశక్తి, mgh, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్ h. ఓకేనా, m అంటే మాస్, g అంటే గ్రావిటేషన్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, నెక్స్ట్ h అంటే హైట్, mgh. ఓకే, సో ఇప్పుడు మాస్కి రిప్రజెంటేషన్ m, g యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఓకే, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, సో LT⁻². ఓకేనండి, ఇంకొకటి లెంగ్త్, హైట్ కాబట్టి లెంగ్త్. ఓకే, సో ఈ మూడింటిని మనము సింప్లిఫై చేస్తే ML⁻²T⁻². ఓకే, సో ఈ విధంగా మీరు కనీసం ఇవైనా గుర్తుపెట్టుకుంటే మీకు బిట్స్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనండి, సో ఇవి ముఖ్యమైనవి. కనీసం ఇవి వస్తే మిగిలిన మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు అనమాట. మిగిలిన వాటికి ఎప్పుడైనా తెలియని క్వాంటిటీస్కి అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో ఇవి ముఖ్యమైనవి, కనీసం గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ డైమెన్షనల్ ఫార్ములాస్, డైమెన్షనల్ క్వాంటిటీస్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అంటే ఏంటి, అసలు ఈ డైమెన్షన్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చూస్తే ఈ డైమెన్షన్స్ అనే టాపిక్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ అంటే ఏంటో చూద్దాం. సో డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అంటే ఎటువంటి క్వాంటిటీస్కి అయితే యూనిట్స్ ఉంటాయి లేదా ఉండవు అని మనం పర్టికులర్గా చెప్పలేము, అటువంటివి డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ అని చెప్పొచ్చు. అలాగే వాటికి సంబంధించినటువంటి డైమెన్షన్స్ అనేవి మనం ఎగ్జిస్ట్ చేయలేం. ఓకేనా, ఒక పర్టికులర్ డైమెన్షన్ అనేది మనం ఎగ్జిస్ట్ చేయలేం. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే యాంగిల్, సాలిడ్ యాంగిల్, రిలేటివ్ డెన్సిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ, పాయిజన్స్ రేషియో, ఇటువంటివి అనమాట. అంటే వీటిలో కొన్నిటికి వాల్యూస్ ఉంటాయి, బట్ యూనిట్స్ కొన్నింటికి ఉండొచ్చు, కొన్నింటికి ఉండకపోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ మే ఆర్ మే నాట్ హ్యావ్ అ యూనిట్ అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనకి ఎలక్ట్రానిక్స్ అనేటటువంటి ఒక సబ్జెక్ట్లో ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. దానికి గెయిన్ అనేది
చెప్తారు. సో గెయిన్ అంటే ఇన్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ వోల్టేజ్ మధ్య ఉండే రేషియో అనమాట. ఓకేనా. సో అవుట్పుట్ V0 బై VI. ఓకేనా. సో దీన్ని గెయిన్ అని చెప్తాం. ఇక్కడ గెయిన్ అంటే మనకి ఇచ్చిన ఇన్పుట్ వోల్టేజ్కి ఎంత అవుట్పుట్ వోల్టేజ్ వచ్చిందనేది గెయిన్ అని చెప్తారు. సో అయితే ఇక్కడ ఈ గెయిన్ నెంబర్స్లో చెప్తారు అంతే. 1 2 3 10. సో ఇలాగా మనకి గెయిన్ని రిప్రజెంట్ చేస్తాం ఇన్ నెంబర్స్ అంతే తప్ప గెయిన్కి మనము ప్రత్యేకించి కొన్ని యూనిట్స్ అని చెప్పలేము. కాబట్టి ఇది ఒక డైమెన్షన్ లెస్ క్వాంటిటీ. ఓకేనా. గెయిన్ అనేది ఒక డైమెన్షన్ లెస్ క్వాంటిటీ అని చెప్పచ్చు. అలాగే మనకి యాంగిల్ తీసుకుంటే యాంగిల్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? డిగ్రీస్లో రిప్రజెంట్ చేస్తాం, రైట్. సో యాంగిల్ అనే దానికి మనం మెజర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్న యాంగిల్కి ప్లేన్ యాంగిల్కి రిప్రజెంట్ చేయాలంటే 90 degrees అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ తీసుకుంటే 180 degrees అని రిప్రజెంట్ చేస్తాం. ఓకే. లేకపోతే ఈ విధంగా తీసుకుంటే సమ్ x degrees ఈజ్ ఈక్వల్స్ టు 120 degrees అని రిప్రజెంట్ చేస్తాం. సో అంటే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఒక డైమెన్షన్ అనేది మనం చెప్పలేం. దీనికి డైమెన్షన్స్ అనేవి ఉండవు. డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ అంటారు అందుకే. ఓకేనా. డైమెన్షన్స్ అనేవి ఉండవు, కానీ యూనిట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే డైమెన్షన్ లెస్ క్వాంటిటీకి యూనిట్స్ కూడా ఉండవు అని అనుకుంటారు. బట్ ఏంటంటే మనకి బిట్ అడగవచ్చు. ఏ విధంగా అడగవచ్చు? ఒక డైమెన్షన్ లెస్ క్వాంటిటీకి క్రింది వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి మే హ్యావ్ అ యూనిట్స్, ఆల్వేస్ డస్ నాట్ హ్యావ్ అ యూనిట్, ఆల్వేస్ హ్యాస్ అ యూనిట్, నన్ ఆఫ్ ది అబోవ్ అని 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో అటువంటి కేసులో మీకు మే ఆర్ మే నాట్ హ్యావ్ అ యూనిట్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే కొన్నింటికి ఉండొచ్చు యూనిట్స్, కొన్నింటికి ఉండకపోవచ్చు, బట్ డైమెన్షన్స్ అనేవి ఉండవు అనమాట. ఓకేనా. సో అటువంటివే యాంగిల్, సాలిడ్ యాంగిల్, రిలేటివ్ డెన్సిటీ. ఓకేనా. అబ్సల్యూట్ డెన్సిటీ, రిలేటివ్ డెన్సిటీ మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఇటువంటివి. అలాగే స్పెసిఫిక్ గ్రావిటీ, సాపేక్ష సాంద్రత. సో సాపేక్ష సాంద్రతకు ప్రమాణాలు ఉండవు. సో అలాగేంటంటే పాయిజన్స్ రేషియో. సో దీన్ని నెంబర్లో చెప్తాం, పాయిజన్స్ రేషియో. సో దానికి మళ్ళీ ప్రత్యేకించి ఒక యూనిట్ని చెప్పం. సో ఇలా ఏంటంటే యూనిట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డైమెన్షన్స్ ఉండవు. అటువంటి క్వాంటిటీస్ని ఏమంటాము ఇక్కడ? డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ అని చెప్తాం. కాబట్టి డైమెన్షనల్ లెస్ క్వాంటిటీస్కి న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఓకే. అన్ని సిస్టమ్స్లోనూ ఒకే విధంగా ఈ న్యూమరికల్ వాల్యూస్ అనేవి ఉంటూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మరి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ తెలుసుకున్న ఇప్పటి వరకు ఈ డైమెన్షన్స్ వల్ల ఉపయోగం ఏంటి? డైమెన్షన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఒక ఈక్వేషన్ హోమోజీనియసా కాదా అనేది మనము చెప్పగలం అనమాట. అంటే సరైన పద్ధతిలో ఉన్నదా లేదా, ఒక ఈక్వేషన్ అనేది హోమోజీనియసా కాదా అనేది మనము చెక్ చేసి చెప్పగలం. అలాగే రెండు ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య ఉండేటటువంటి రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓకే. రెండు ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య ఉండే రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో అలాగే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి కన్వర్ట్ చేయొచ్చు అనమాట యూనిట్స్ని. ఓకే. యూనిట్స్ని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి కన్వర్ట్ చేయొచ్చు. రెండు క్వాంటిటీస్ మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలాగే ఒక ఈక్వేషన్ హోమోజీనియసా కాదా అనేది మనం చెప్పొచ్చు. సో ఈ డైమెన్షన్స్ వల్ల, సో డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ గురించి తెలుసుకున్నారు, డైమెన్షన్స్ గురించి తెలుసుకున్నాము, వాటి యొక్క యూజ్ ఆఫ్ పాయింట్ అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎర్రర్ అంటే ఏంటి, ఎర్రర్ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకుంటాము, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏంటనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. సో మనం ఇప్పటివరకు కంప్లీట్ చేసుకున్నవి యూనిట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, డైమెన్షన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే. సో వీటికి సంబంధించి ఫార్ములా, యూనిట్స్, డైమెన్షనల్ ఫార్ములాస్, డైమెన్షన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఎర్రర్. సో ఎర్రర్ అంటే ఏంటి, ఎర్రర్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తాము, అలాగే ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి, పాజిటివ్ ఎర్రర్ అంటే ఏంటి, నెగిటివ్ ఎర్రర్ అంటే ఏంటి, జీరో ఎర్రర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటాము. సో దిస్ ఈస్ క్లాస్ 2 ఆఫ్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్.